జనగామలో ఆక్రమణల జోరు. రియల్ ఎస్టేట్ దానికి కుదించుకుపోయిన చెరువులు, కుంటలు. చెరువుల పరిధిలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను సైతం అమ్మేశారు. చెరువులు, కుంటలను గురించి ముంపులకు గురిచేస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రంలో రంగప్ప చెరువు, బతుకమ్మ కుంట, ఊర చెరువును సైతం కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి. వీటి పరిధిలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ప్లాట్లుగా మార్చి గత 10 ఏళ్ల క్రితమే అమ్మకాలు చేశారు. గతంలో పనిచేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మకుంట, రంగప్ప చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల నిర్మాణాల ఆక్రమణలపై కొరడా జులిపించారు. ఆయన బదిలీ కావడంతో షరా మామూలుగానే అమ్మకాలు కొనసాగాయి. రంగప్ప చెరువుకు సంబంధించి 420 సర్వే నెంబర్ మాయమైన విషయమై అనేక ఆరోపణలున్నాయి. ఇది నిజమేనా? బతుకమ్మకుంట పరిధిలో అక్రమ నిర్మాణాలపై గతంలో ఇరిగేషన్ అధికారులు కూల్చివేతకు మార్కింగ్ ఇచ్చి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ అక్కడ నిర్మాణాలు మాత్రం యథాతథంగా జరిగాయి. హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలపై సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైడ్రా కమిటీని ఏర్పాటు చేయగా జిల్లాలకు కూడా దీన్ని విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉండడంతో జనగామలో జరిగిన కబ్జాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. చెరువుల ఆక్రమణకు సంబంధించి జిల్లాల వారీగా ప్రభుత్వం నివేదికను కోరినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి జనగామ జిల్లాలో ప్రస్తుత చెరువుల పొజిషన్, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించి సమగ్ర సమాచారం ఇవ్వాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.